శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మహాభారతం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. మహాభారతం ఎందుకు తెలుసుకోవాలి? మన పిల్లలకు మహాభారతం ఎందుకు చెప్పాలి? భావి తరాలకు మహాభారతం ఎందుకు తెలియాలి? ఎందుకంటే మన పిల్లలు రేపటి పౌరులు కాబట్టి, వారు మంచి పౌరులుగా తయారు కావాలి కాబట్టి మహాభారతం తెలుసుకోవాలి. అందులోనూ వ్యాసుడు రచించిన భారతాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. భారతాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎన్నో పుస్తకాలు రాశారు. ఎవరికి నచ్చిన ధోరణిలో వారు తీశారు, రాశారు. వాటిలో చాలా వరకు భారతంలో లేని కథలే. నిజమైన భారతంని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. భారతాన్ని మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠం ఇంకోటి లేదు. భారతాన్ని మించిన మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు. భారతం మనమందరం తెలుసుకోవాలి. అది మనం మన పిల్లలకు చెప్పగలగాలి. భారతాన్ని రాసింది వ్యాస మహర్షి. ఇది అందరికీ తెలిసిందే. వ్యాసుడు రాసిన భారతాన్ని ఆయన శిష్యులు దేశమంతా ప్రచారం చేస్తే విన్న పండితులకు, సామాన్యులకు వచ్చిన సందేహాలకు సమాధానాలు కలుపుతూ పోతే 1,00,000 శ్లోకాలు దాటిపోయింది. నిజానికి మహాభారతంలో వ్యాసుడు రచించిన లేదా దర్శించిన శ్లోకాలు 8,800. భారతదేశంలో కొలువైన స్వర్గం హిమాలయాలు. హిమాలయ ప్రాంతాల్లో సరస్వతీ నదీ తీరంలో వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. వ్యాసుడు మొదట రాసిన భారతానికి అసలు పేరు జయవ్యాసుడు. భారతం ఎందుకు రచించాడు? వేద సాహిత్యాన్ని 4 సులువైన భాగాలుగా విభజించాడు వ్యాసుడు. అందుకే వేదవ్యాసుడు అన్నారు. ఆ వేదాల్లో ఉన్నది సామాన్యుల వరకు చేరదేమో అన్న అనుమానంతో ఆ వేదాల్లో ఉన్న తత్వాన్ని ఉపనిషత్తులతో రచించాడు. ఇంకా సులువుగా వేదాల్లో ఉన్న అసలు విషయం అందరికీ చేరాలన్న ఉద్దేశంతో 18 పురాణాలను రచించాడు. ఆ పురాణాలలో ఉన్న విషయాలను, వేదాల్లో ఉన్న మంచి చెడుని అప్పటి సాంకేతికతకు రంగరించి ద్వాపర యుగంలో జరిగిన చరిత్రను కలిపి మహాభారతం అని ఇతిహాసాన్ని రచించాడు. అంటే మహాభారతం చదివితే వేదాల్లో ఉన్న ముఖ్యమైన విషయాలన్నిటినీ తెలుసుకున్నట్లే. అందుకు వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. వ్యాసుడికి మహాభారతమంతా మన ఆలోచనలోనే కనిపిస్తుంది. కానీ ఆయన చెప్పే వేగానికి అనుగుణంగా రాసే మహానుభావుడు కావాలి. అప్పుడే వేదవ్యాసుడు మన విజ్ఞానాన్ని తొలగించే గణపతిని ప్రార్థించాడు. నా భారతాన్ని మీరు రాయాలి స్వామి అని ప్రార్థించాడు. అయితే గణపతి కూడా ఒక షరతు పెట్టాడు. నేను రాస్తుంటాను కానీ నువ్వు చెప్పడం ఆపకూడదు అని. అప్పుడు వ్యాసుడు కూడా తెలివిగా ఒక మెలిక పెట్టాడు. నేను చెబుతున్నప్పుడు మీరు అర్థం చేసుకొని రాయాలి అని. అప్పుడే కదా వ్యాసుడికి కొంచెం సమయం లభిస్తుంది. అలా వ్యాసుడు చెబుతూ ఉంటే శ్రీ గణపతి స్వామివారు రాసిన అద్భుత గ్రంథం మహాభారతం. అలా మొత్తం 8,800 శ్లోకాలు వ్యాసుని మూల భారతంలో ఉంటాయి. అంటే వ్యాసుడు రచించిన భారత మొదటి ప్రతిలో 8,800 శ్లోకాలు ఉండేవి. ఈ 8,800 శ్లోకాల భారతానికి జయం అని పేరు పెట్టారు వ్యాసుల వారు. ఆ తర్వాత శిశువులు ప్రచారం చేస్తున్నప్పుడు విన్నవారికి వచ్చిన సందేహాలకు వ్యాసుని దృష్టికి తేవడం, ఆయన భారతాన్ని అప్డేట్ చేయడం జరిగాయి. అలా 1,00,000 శ్లోకాలకు జయం పెరిగింది. అది మహాభారతం అయ్యింది. మహాభారతాన్ని చదివిన వారికి కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. మనిషి ఎలా బ్రతకాలో పాండవుల చరిత్ర చెబుతుంది. మనిషి ఎలా బ్రతకకూడదో కౌరవుల చరిత్ర చెబుతుంది. మనిషి సందర్భానికి తగ్గట్టు ఎలా ఉండాలో కృష్ణుడి చరిత్ర చెబుతుంది. ఈ 3 అర్థం చేసుకున్నవాడు ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న మనిషి అవుతాడు. అలాంటి వ్యక్తికి ఓటమి ఎందుకుంటుంది? భారతం అంతా కూడా 2 చెట్ల కథ అన్నారట వ్యాసుల వారు. వ్యాసుడు దుర్యోధనుడు ఒక చెట్టు, ధర్మరాజు మరో చెట్టు.
దుర్యోధనుడు అనే చెట్టుకి వేరు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుకు కళ్ళే కాదు, బుద్ధి కూడా లేదు. భారతం విలన్ ఎవరంటే మన దుర్యోధనుడు అని చెప్తాం. కానీ అసలు విలను ధృతరాష్ట్రుడే. తండ్రి ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే ధృతరాష్ట్రుడి చరిత్ర చదివితే చాలు. అందువల్ల దుర్యోధనుడు అనే చెట్టుకి అధర్మ వృక్షమని, ధర్మరాజు అనే చెట్టుకి ధర్మమైన వృక్షమని, ఆ వృక్షానికి భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కొమ్మలు, పండ్లు, పూలు కూడా. మరి ఆ చెట్టుకు వేరు ఎవరు? ఒక్క వేరు కాదు, ఆ చెట్టుకి 3 వేర్లు. ఒకరు కృష్ణ పరమాత్మ, సాక్షాత్తు దేవుడే. వేరైనప్పుడు పాండవులు తప్ప ఇంక ఎవరు గెలుస్తారు? రెండవ వేరు వేదాలు. మూడవ వేరు వేదాన్ని పాటించేవారు, అంటే ధర్మాన్ని పాటించేవారంతా పాండవుల వెనకే ఉన్నారు. అందుకే వ్యాసుల వారు భారతాన్ని 2 చెట్లతో పోల్చారు. భారత్ని కూడా ఉపనిషత్తుతో పోలుస్తారు పెద్దలు. ఎందుకంటే భారతదేశం అనగానే భగవద్గీత గుర్తొస్తుంది. ఆ భగవద్గీతకు మూలం భారతం కనుక. అందుకే వేదంతో సమానమైనది మహాభారతం. మహాభారతం గురించి ఎంతో మంది రాశారు. మహాభారతం క్యారెక్టర్ల మీద నడిచిన వాళ్ళు కాదు, మనిషి ఎలా బ్రతకాలో చెప్పే గొప్ప దారి. మనలో ఉన్న కోపం, అహంకారం, అసూయ, ద్వేషమే పెద్ద శత్రువులు. వాటిని గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. అలా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఒక్కో క్యారెక్టర్లో చూపించారు వ్యాసుల వారు. మహాభారతంలో ఎంతో జ్ఞానం ఉంది. యజ్ఞాలు, యాగాల గురించి ఉంటుంది, పశువైద్యం గురించి ఉంటుంది, ఆయుర్వేదం, ధనుర్వేదం గురించి ఉంటుంది, శిల్పశాస్త్రం, పాకశాస్త్రం, ఇలా ఒకటి కాదు, వేదాల్లో ఉన్న అన్ని శాస్త్రాలు మహాభారతంలో కనిపిస్తాయి. జూదం ఆడితే సర్వనాశనమైపోతామని ఋగ్వేదంలో మంత్రాలు ఉంటాయి, అదే మహాభారతంలో ఉంటుంది. వ్యాసుల వారు భారతాన్ని 3 ఏళ్ల పాటు రచించారు. ప్రస్తుతం మన పిల్లల పాఠ్యపుస్తకాల్లో కనిపిస్తున్న చరిత్ర పిల్లల భవిష్యత్తుకు ఏ విధంగానూ పనికిరాదు. ఆ చరిత్రలో నేర్చుకోవటానికి కూడా ఏమీ లేదు. అసలైన భారతదేశం చరిత్ర రాయాల్సి వస్తే రామాయణం తలుపులు తెరుచుకుని మహాభారతం దారిలో వెళ్ళాలి. అప్పుడే అసలైన భారతదేశ చరిత్ర కనిపిస్తుంది. అందుకే మహాభారతాన్ని ముందు పెద్దలు తెలుసుకోవాలి. మన భారతాన్ని భావి తరాలకు తీసుకువెళదాం. మహాభారతాన్ని ఎవరికి మొదట చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎలా మహాభారత కావ్యం భారతదేశమంతా వినిపించింది? ఆది పర్వంలో ఉన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతం 18 పర్వాలుగా విభజించి ఉంటుంది. 18 పర్వాలు అంటే 18 భాగాలు అనుకోవచ్చు. అందులో మొదటి పర్వం ఆది పర్వం. అక్కడ నుంచే మహాభారతం ప్రారంభమవుతుంది. హస్తినాపురం కురు సామ్రాజ్యానికి రాజధాని అభిమన్యుడు. ఉత్తరాల కొడుకు పరిషత్తు. పరిషత్తు కొడుకు జనమేజయుడు. పరిషత్తు తక్షకుడు అనే ఒక పాము వల్ల చనిపోయాడు. ఆ తరువాత పరీక్షత్తు కొడుకు జనమేజయుడు హస్తినాపురానికి చక్రవర్తి అయ్యాడు. పాము వల్ల తన తండ్రి మరణించాడని జనమేజయుడికి తెలిసిందే. అందువల్ల అసలు ఈ ప్రపంచంలో పాములు ఉండకూడదని ఒక మహాసర్పయాగం మొదలుపెట్టాడు. యజ్ఞంలో ఎక్కడెక్కడ నుంచో పాములు వచ్చి నిప్పుల్లో పడిపోతున్నాయి. వ్యాస భారతంలో కొన్ని 100 రకాల పాముల గురించి వర్ణన ఉంది. యాగం గురించిన తెలిసిన తక్షకుడు భయపడ్డాడు. ఆ తక్షకుడు పరిషత్తు మహారాజుని చంపాడు. తక్షకుడు భయపడి ఇంద్రుడి దగ్గరకు వెళ్ళాడు. కాపాడాలని కోరాడు. సర్పయాగం దగ్గర తక్షకాయ స్వాహ అనే మంత్రం పఠించారు. ఆ మంత్రానికి తక్షకుడు వచ్చి హోమంలో పడిపోవాలి. కాని ఇంద్రుడి వల్ల తక్షకుడు రాలేదు. అప్పుడు ఋషులు సహేంద్ర తక్షక స్వాహ అని పఠించారు. అంటే ఇంద్రుడితో సహా వచ్చి తక్షకుడు హోమంలో పడిపోవాలని అర్థం. అప్పుడు ఇంద్రుడు కూడా భయపడ్డాడు. తక్షకుడిని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు తక్షకుడు హోమంలో పడిపోవాలి, కాని పడిపోలేదు. మధ్యలో ఒక గొప్ప మహర్షి తక్షకుడిని కాపాడాడు.
ఆ గొప్ప మహర్షి పేరు ఆస్తికుడు. ఆస్తి గురించి తెలుసుకుందాం. వాసుకి సర్పాలన్నిటికీ రాజు. అతను తన జాతి అయిన పాములను కాపాడుకుంటున్నాడు. ఈ సృష్టిలో మనుషులు ఒక్కరే కాదు, అన్ని జంతువులు, ప్రాణులు బ్రతకాలి. అలా బ్రతికితేనే ఆహార చక్రం బాగుంటుంది, అందరం బాగుంటాం. అలా వాసుకి తన జాతిని రక్షించుకున్నాడు. జరత్కారుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. అతను సన్యాసం స్వీకరించాలని అనుకున్నాడు. కాని అతను గృహస్థాశ్రమం అంటే పెళ్లి చేసుకోవాలని పెద్దలు ఆదేశించారు. అన్ని వేదాలు చదివినా ఆయన పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. అంతటి పేదవాడికి పిల్లలు ఎవరిస్తారు? పైగా జరత్కారుడుకి ఒక కోరిక ఉంది. అతని పేరు ఉన్న అమ్మాయిని చేసుకుందామని అనుకుంటాడు. కాని విచిత్రం, అలాంటి అమ్మాయే దొరికింది. సర్పాలకు రాజైన వాసుకి చెల్లెలి పేరు జరత్కారి. వాసుకి మహర్షి జరత్కారికి పెళ్లి చేశాడు. వారిద్దరికీ పుట్టినవాడే ఆస్తికుడు. చిన్న వయసులోనే మహా తపస్విగా పేరు పొందాడు. ఆయన చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. వాసుకి ఆస్తికుని పిలిచి తక్షకుడిని కాపాడాలని కోరాడు. ఆస్తికుడు జనమేజయుడు చేస్తున్న యాగం దగ్గరకు వెళ్ళాడు. గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న ఆ మహర్షిని జనమేజయుడు గౌరవంగా ఆహ్వానించాడు. మనకన్నా విజ్ఞానం ఎక్కువ ఉన్నవారు వయసులో చిన్నవారు అయినా గౌరవించాలి. అది సంస్కారం. ఆస్తి కూడా చెప్పిన ఆధ్యాత్మిక విషయాలు విని జనమేజయుడికి ఆనందం కలిగింది. ఏం కావాలో కోరుకో అని ఆస్తికుడిని అడిగాడు. అప్పుడు వెంటనే ఆస్తికుడు, యాగాన్ని ఆపు. మీ నాన్నగారిని తక్షకుడు కావాలని చంపలేదు. అది విధిరాత. దాన్ని ఎవరూ తప్పించలేరు. అందుకు మొత్తం సర్పాలనే నాశనం చేయటం తప్పు అని ఆస్తికుడు హితబోధ చేశాడు. జనమేజయుడు ఇచ్చిన మాట ప్రకారం యాగాన్ని ఆపువేశాడు. తక్షకుడి ప్రాణాలను ఆస్తికుడు అలా కాపాడాడు. ఈ సమయంలోనే కొన్ని మంత్రాలను వ్యాసుల వారు వివరించారు. ఆస్తిక మహర్షిని తలుచుకుని ఆ మంత్రాలు పఠిస్తే ఎంతటి సర్పమైనా కాటు వేయకుండా ఆగిపోతుంది. అలాంటి సర్పయాగానికి వ్యాసుల వారు కూడా వచ్చారు. జనమేజయుడు వ్యాసుడిని సాదరంగా ఆహ్వానించాడు. అప్పుడే జనమేజయుడు వ్యాసుల వారిని ఒక కోరిక కోరాడు. ఓ మహానుభావా, మా పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలని ఉంది. కురు పాండవులను ప్రత్యక్షంగా దర్శించిన వారు మీరు చెబితే ఆ చరిత్ర తెలుసుకోవాలని ఉంది అని జనమేజయుడు వ్యాసుల వారిని అడిగాడు. అప్పుడు వ్యాసుడు, నువ్వే కాదు, ఈ ఇతిహాసాన్ని ఎవరు విన్నా ధన్యులవుతారు. అయితే భారతాన్ని నేను 4 శిష్యులకి బోధించాను. ఆ 4 శిష్యులు పైలజైమిని, సుమంత, వైశంపాయనుడు. వారిలో ఒకరైన వైశంపాయనుడు ఇక్కడ నాతో ఉన్నాడు. ఆయన భారత గాథను మీకు వినిపిస్తాడు. అలా జనమేజయుడికి వైశంపాయనుడు వినిపించినది తరతరాలుగా మనం వింటున్న, తరిస్తున్న మహాభారతం అలా మొదలైంది. మహాభారతం ఇతిహాసం. భారతానికి వ్యాసుడు జయం అనే పేరు ఎందుకు పెట్టాడు? జయం అనే పేరుకి మహాభారతానికి సంబంధం ఏమిటి? వైశంపాయనుడు భారత కథను ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? భారతం కథను ప్రారంభం ఏమిటి? ఇప్పుడు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. భారతానికి వ్యాసుడు పెట్టిన మొదటి పేరు జయ సంహిత. మహాభారతానికి పేరుంది. జయలేక జయం అనే పేరుని వ్యాసుడు ఎందుకు పెట్టాడు? ప్రాచీన కాలం నుండి గణిత శాస్త్రంలో మన దేశాన్ని మించిన దేశం మరొకటి లేదు. సంస్కృత భాష మొట్టమొదటిది లాంగ్వేజ్. అందుకు ఉదాహరణ కటపయాది పద్ధతి. ఈ పద్ధతిలోనే శాస్త్రీయ సంగీతంలో 72 మేళకర్తల అమరిక ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న పట్టిక కటపయాది పట్టిక. ఈ పద్ధతిలో సంస్కృతంలో ఉండే అచ్చులకు విలువ 0గా ఉంటుంది. కా వరస నుంచి చా వరస వరకు ఉన్న అక్షరాలకు 1 నుంచి 9 అంకెలు, చివరి అక్షరానికి 0గా విలువ ఉంటుంది. ఒక్కో వరుసలో మొదటి అక్షరాన్ని తీసుకుని కా, టా, పా, యా పద్ధతిని మనుషులు ఆవిష్కరించారు. వేద పఠనాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి
ఉపయోగపడుతుంది. ఈ పట్టిక ప్రకారం భారతానికి వ్యాసుల వారు జయం అనే పేరు పెట్టారు. జ అనే అక్షరానికి కటపయాది పద్ధతి ప్రకారం వచ్చే అంకె 8. య అనే అక్షరానికి వచ్చే 1 అంటే 8 1 అయ్యింది. అంకానాం వామతో గతిః అనేది వేదగణిత సిద్ధాంతం. ఆ లెక్కన జయం అనే అక్షరానికి కటపయాది పద్ధతి ద్వారా వచ్చిన సంఖ్య 1 8. భారతని వ్యాసుల వారు 18 పర్వాలుగా రచించారు. కాబట్టి 18 అంకెను సూచించే విధంగా జయ అని పేరు పెట్టారు. అలా వచ్చింది జయం అనే పేరు. జయం అనే పేరుకి ఆధ్యాత్మిక కోణంలోనూ అర్థాన్ని చెప్పారు వ్యాసుల వారు. మనలో ఉన్న శత్రువులు కామం, కోపం, గర్వం, అహంకారం ఇలాంటి అవలక్షణాల్ని గెలవడమే జయం. వీటిని జయించిన వాడు ధర్మం, అర్థం, కామం, మోక్షం లభిస్తాయని ఆ పేరు పెట్టారు. మహాభారతాన్ని చదివితే మనలో ఉన్న లోపాలను ఎలా జయించాలో తెలుస్తుంది. అందుకే జయం అనే పేరు పెట్టారు వ్యాసుల వారు. ఇప్పుడు ముందరి భాగంలో ఆది పర్వాన్ని ఆపిన దగ్గర నుంచి భారత కథను మొదలు పెడదాం. వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారత కథను సర్పయాగం చేసిన యజ్ఞశాలలో చెప్పడం మొదలుపెట్టాడు. జనమేజయుడు కురువంశానికి చెందిన పాండవుల వారసుడు. ఆ చక్రవర్తి మూల పురుషుల్లో ఒకరు. సంతానుడు శాపవశాత్తు గంగా భూమి మీద మానవ స్త్రీగా అవతరించి శాంతనుడిని వివాహం చేసుకుంది. తాను ఏం చేసినా అడగకూడదు అని, అడిగితే తాను వెళ్ళిపోతానని షరతు పెట్టింది. శాంతనుడికి గంగకు 8 మంది పిల్లలు పుట్టారు. అయితే మొదటి 7 పిల్లలను పుట్టిన వెంటనే గంగా నదిలో వదిలేసి వచ్చింది. అడిగితే గంగ వెళ్ళిపోతుందని శాంతనుడు సహించాడు. కాని 8వ బిడ్డను కూడా గంగ నదీ దగ్గరకు తీసుకువెళుతుంటే తట్టుకోలేక ఆపాడు. తన ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించాడు కాబట్టి శాంతనుడిని వదిలేసి గంగ వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ 8వ బిడ్డను తాను తీసుకువెళ్లి అన్ని విద్యలు నేర్పి మళ్లీ అప్పగిస్తానని చెప్పి గంగ శాంతనుడిని వదిలేసి వెళ్ళింది. ఆ 8వ బిడ్డే మహాభారతంలో అత్యంత పరాక్రమవంతుడిగా భీష్ముడిగా ప్రఖ్యాతి చెందాడు. భీష్ముడు అసలు పేరు దేవావ్రతుడు. యుక్త వయసు నాటికి దేవావ్రతుడు అన్ని విద్యలు నేర్చుకుని సాటిలేని వీరుడయ్యాడు. పరశురాముడు అతని గురువు. అప్పుడు గంగ దేవావ్రతుడిని సంతనుడికి అప్పగించింది. సంతనుడు ఆనందంతో తన కొడుకుని హస్తినాపురానికి తీసుకువెళ్లి యువరాజు పట్టాభిషేకం చేశాడు. చాలా కాలం దేవావ్రతుడిని పరిపాలనలో రాజ్యం అభివృద్ధి చెందింది. ఓసారి సంతనుడు గంగా తీరంలో విహారిస్తూ ఉండగా పడవ నడిపే సత్యవతి అనే యువతని చూశాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. తన తండ్రి దాశరాజుని అడిగమని సత్యవతి శాంతనుడికి చెప్పింది. సత్యవతి తండ్రి పేరు దాశరాజు. అతను అక్కడి జాలర్లు అందరికీ రాజు. పిల్లను ఇవ్వమని సంతనుడు దాశరాజుని కోరాడు. సత్యవతికి పుట్టిన పిల్లలు మాత్రమే రాజ్యానికి వారసులు కావాలని, అలా అయితేనే పిల్లను ఇస్తానని చెప్పాడు దాశరాజు. సంతానానికి తన కొడుకు దేవావ్రతుడు గుర్తొచ్చాడు. దాశరాజు షరతుకి ఒప్పుకోలేదు. ఇంటికి వచ్చి సత్యవతి ధ్యాసతోనే ఒంటరిగా బాధతో గడిపాడు. అంతటి మహారాజుకి ఆ వయసులో పెళ్ళేంటి అని మనకు అనిపించవచ్చు. కాని ఈ పెళ్లి మహాభారత గాథకు కీలక మలుపు. అది విధిరాత కాబట్టే సంతానానికి ఆ వయసులో పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. తండ్రి బాధను గమనించాడు. దేవావ్రతుడు సంతనుడి మంత్రి ద్వారా విషయాన్ని తెలుసుకున్నాడు. నేరుగా దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. నువ్వు చెప్పినట్టే సత్యవతికి పుట్టిన వారే వారసులవుతారు. నేను కేవలం రాజ్య సంరక్షకుడుగా మాత్రమే ఉంటానని చెప్పాడు. అప్పుడు దాసరాజు సత్యవతి గురించి చెప్పాడు. సత్యవతి చేదీ రాజ్యానికి చెందిన ఉపరిచర వసువు అనే రాజు కూతురు. క్షత్రియ కన్య. అనుకోని పరిస్థితుల్లో చేప గర్భాన ఆడబిడ్డ, మగబిడ్డ కవలులుగా జన్మించారు. ఆడబిడ్డను దాసరాజు పెంచుకున్నాడు. మగబిడ్డను రాజు తీసుకువెళ్ళాడు. ఆ మగబిడ్డ
చేపగా పుట్టాడు కాబట్టి మత్స్యుడు అయ్యాడు. మత్స్యుడు అంటే చేప. అతనే మత్స్యరాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పటి రాజస్థాను ఆనాటి మత్స్యరాజ్యం అంటారు. చేప నుంచి పుట్టిన ఆ బాలికను మత్స్యగంధి అని పేరు వచ్చింది. ఆమెకు సత్యవతి అనే పేరు పెట్టాడు దాసరాజు. సత్యవతి దాసరాజు పెంపుడు కూతురు. పుట్టుకతో క్షత్రియురాలు కాబట్టే దాసరాజు శాంతనుడికి షరతు పెట్టాడు. అదే విషయాన్ని దాశరాజు దేవావ్రతుడికి చెప్పాడు. ఆమె యోగ్యతకు తగ్గ స్థానం లభించాలని ఆ షరతు పెట్టానని చెప్పాడు. అప్పుడు దేవావ్రతుడు ఏమాత్రం ఆలోచించలేదు. సత్యవతికి కలిగిన సంతానమే వారసుడు అవుతారు అని చెప్పాడు. కాని దాశరాజుకి మరో అనుమానం వచ్చింది. నీకు కొడుకు పుడితే వారు రాజ్యం కావాలి అంటారు కదా అని దేవావ్రతుడిని ప్రశ్నించాడు. అప్పుడు అందరి పెద్దల ముందు గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. దేవావ్రతుడు దేవతల ముందు సభలో ఉన్న పెద్దల ముందు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను బ్రహ్మచర్య దీక్షను స్వీకరిస్తున్నాను అని భీష్ణ ప్రతిజ్ఞ చేశాడు దేవావ్రతుడు. భీష్ణ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే దేవావ్రతుడికి భీష్ముడు అనే పేరు వచ్చింది. అసలు పేరు కన్నా ఆ పేరుతోనే ఆయన ప్రఖ్యాతి చెందాడు. ఇక్కడ భీష్ముడు చరిత్ర గురించి చెప్పుకోవాలి. పూర్వజన్మలో భీష్ముడు ఒక వసు, గాంధర్వులు, యష్యులు, అలాగే వసులు కూడా దేవలోకంలో ఒక జాతి వారిలో 8 మంది వసులు ఒకసారి భూలోకానికి విహారానికి వచ్చారు. వశిష్ఠ మహర్షి దగ్గర నందిని అనే గోవు ఉండేది. ఆ గోవు కోరిన కోరికలన్నీ తీర్చే కామధేనువు. ఆ గోవు మహత్యం చూసి వసువులు ఆ గోవుని దొంగిలించాలనుకున్నారు. వారిలో 8వ వసువు ఆ పని చేశాడు. అప్పుడు వశిష్ఠుడు ఈ వసువులు అంతా భూమిపై జన్మిస్తారని శపించాడు. దానికి భయపడిన వసువులు వశిష్ఠ మహర్షిని క్షమాపణ కోరి శాప విమోచనం అడిగారు. మొదటి 7 వసువులు పుట్టిన వెంటనే మరణించి వారి లోకానికి చేరుకుంటారని, గోవును హింసించిన ఈ 8 వసువు మాత్రం భూమి మీద చాలా కాలం బతికి ఉంటాడని శపించాడు. అప్పటికే గంగకు కూడా భూమి మీద మానవ కాంతగా కొన్నాళ్లు ఉంటుందన్న శాపం ఉంది. తెలిసిన వసువులు తమను మోసే విధంగా ప్రార్థించారు. అలా గంగ భూలోకంలోకి మానవకాంత రూపంలోకి వచ్చింది. అప్పుడే సంతనుడు ఆమెను చూసి మోహించడం, వివాహం ఆడటం, పిల్లలను నదిలో వదిలివేయటం, దేవావ్రతుడు పుట్టడం ఈ కథంతా ముందు చెప్పుకున్నదే. ఇది భీష్ముడి గత జన్మ వృత్తాంతం. అలా భీష్మ ప్రతిజ్ఞ చేశాక అప్పుడు దాసరాజు సత్యవతిని అప్పగించాడు. సంతనుడు సత్యవతిల పెళ్లి జరిగింది. సత్యవతి కూడా క్షత్రియ కన్య అని భీష్ముడి ద్వారా సంతనుడు తెలుసుకున్నాడు. సంతనుడు సత్యవతికి 2 కొడుకులు పుట్టారు. వారు విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు. వాళ్ళు పుట్టిన కొంతకాలానికి సంతానుడు మరణించాడు. ఇక్కడితో ఆది పర్వంలో ఒక ఘట్టం ముగిసింది. చిత్రాంగికి యువరాజు పట్టాభిషేకం చేశాడు. చిత్రాంగదుడు గొప్ప వీరుడు. కాని తనను మించిన వారు లేరనే అహంకారం ఓసారి అడవిలో అతని పేరుతోనే ఉన్న ఓ గంధర్వుడు కనిపిస్తే గొడవ పెట్టుకున్నాడు. ఆ గంధర్వుడు చేతిలోనే చిత్రాంగదుడు మరణించాడు. ఇక మిగిలినది విచిత్ర వీర్యుడు. ఇతను అంత సమర్థుడు కాదు. రాజ్యానికి వారసులు లేకపోతే అల్లకల్లోలమైపోతుంది. అందుకే విచిత్ర వీరుడికి పెళ్లి చేయాలని భీష్ముడు సత్యవతి అందుకున్నారు. కాశీరాజుకు 3 కూతుళ్ళు. వారి పేర్లు అంబ, అంబిక, అంబాలిక. వారికి కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్లి అక్కడికి వచ్చిన రాజులందరినీ ఓడించి 3 అమ్మాయిలను హస్తినాపురానికి తీసుకువెళ్లిపోయాడు. 3 విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. కాని అంబ అప్పటికే సాల్వదేశ రాజుని ప్రేమించింది. స్వయంవరానికి వచ్చిన అతని మెడలో వరమాల వేయాలనుకుంది. ఈలోపే భీష్ముడు ఇలా చేశాడు. తన ప్రేమ కథను భీష్ముడికి చెప్పింది. ఆ విషయం చెప్పాక అంబను సాల్వరాజు దగ్గరికి పంపాడు. ఆ తర్వాత ఆమె భీష్ముడి మరణానికి కారణమైన శిఖండిగా పుట్టింది. ఈ కథ ముందు ముందు వస్తుంది. అంబిక, అంబాలికలతో విచిత్ర వీరుడు పెళ్లి జరిగింది. విచిత్ర వీరుడు మితిమీరిన భాగాలతో రోగాలు తెచ్చుకున్నాడు.
అతనికి క్షయవ్యాధి ఉందని వ్యాసభారతం చెబుతుంది. మొత్తానికి రోగాలతో పిల్లలు పుట్టకముందే విచిత్ర వీరుడు పోయాడు. సత్యవతి 2 కొడుకులు మరణించారు. సత్యవతి కొడుకులే వారసులు అని భీష్ముడు ప్రతిజ్ఞ చేసి కూర్చున్నాడు. ఇప్పుడు హస్తినాపురానికి రాజు. అప్పుడు సత్యవతి భీష్ముడిని పిలిపించింది. భీష్ముడిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని రాజ్యాన్ని రక్షించమని కోరింది. అంతవరకు భీష్ముడిని పాలించాలని కోరింది. కాని భీష్ముడు ఒప్పుకోలేదు. తాను సత్యం తప్పేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. మరి ఇప్పుడు ఎలా అని ఆలోచించింది సత్యవతి. అప్పుడు పరిష్కారం కూడా భీష్ముడు చెప్పాడు. ఆ కాలం నాటి వీర్యదానం పద్ధతి. అది యోగ్యుడైన తపశ్శాలి అయిన బ్రాహ్మణుడిని వినియోగించి అంబిక అంబాలికల ద్వారా సంతానాన్ని పొందవచ్చునని భీష్ముడు ఆ కాలం నాటి ధర్మాన్ని చెప్పాడు. ఇప్పటి వీర్యదానం పద్ధతి లాంటిదే. ఆనాడిని యోగ పద్ధతి. భీష్ముడు ఆనాడు ధర్మం తప్పలేదు. ఆ కాలాల్లో అమలులో ఉన్న పద్ధతులనే పాటించాడు. గొప్పవారు చేసే కొన్ని పనులు బయటకు చెడుగా కనిపించవచ్చు, కానీ వాటి వెనుక ఎంతో ధర్మం ఉంటుంది. అలాంటి వాటిని ఆధ్యాత్మిక భాషలో ధర్మ సూక్ష్మాలు అంటారు. భీష్ముడు సలహా విని సత్యవతి తడబడుతూనే తన గతాన్ని చెప్పింది. ఓసారి వశిష్ఠ వంశానికి చెందిన గొప్ప ఋషి పరాశరుడు సత్యవతిని చూశాడు. ఆమెను మోహించాడు. తన కన్యత్వం చెడిపోతుందని సత్యవతి భయపడింది. కాని పరాశరుడు ఆమె కన్యత్వం చెడిపోకుండా రమించాడు. వారికి పుట్టిన మహర్షే వ్యాసుడు. వ్యాసుడి తండ్రి పరాశరుడు, తల్లి సత్యవతి. వ్యాసుడే వేదాలను విభజించాడు, మహాభారతాన్ని అందించాడు. అలాంటి వ్యాసుల గురించి సత్యవతి భీష్ముడికి చెప్పింది. సత్యవతి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వ్యాసుడు ప్రత్యక్షమవుతాడు. సత్యవతి వెంటనే వ్యాసుడిని తలుచుకుంది. ఆయన ప్రత్యక్షమయ్యాడు. శాంతనుడికి సత్యవతికి పుట్టిన పిల్లలు వ్యాసుడికి తమ్ముడు అవుతారు. ఇక్కడ మనం ఈ కాలం దృష్టిలో చూసి తప్పులు వెతికేస్తుంటాం. కలియుగంలో జరిగే తప్పుల కన్నా ఘోరమైన తప్పేది ద్వాపర యుగంలో జరగలేదని ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. మహాభారతాన్ని రచించి వేదాలను విభజించిన యశుకి తెలియదా ఏది తప్పో ఏది ఒప్పో? ఎన్ని విధాల్లో తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు. వారు కూడా మహాభారతాన్ని విమర్శించేస్తూ ఉంటారు. వ్యాసుడు లాంటి మహర్షులు, దివ్యశక్తులు ఉన్నవారు ప్రేమగా కొడుకును దగ్గరకు తీసుకుంది. సత్యవతి తనను పిలిచిన కారణమేంటో అడిగాడు వ్యాసుడు. సత్యవతి తన మనసులో మాట వ్యాసుడికి చెప్పింది. వ్యాసుడు ముందే తన గురించి చెప్పాడు. తాను తలుచుకుంటే అద్భుత తేజస్సు కలిగిన కొడుకులను ఇవ్వగలనని. కాని తన తేజస్సును భరించాలంటే అంబాలిక కనీసం ఏడాది పాటు వ్రతం చేయాలని వ్యాసుడు చెప్పాడు. వ్రతం చేయకపోతే తన తేజస్సును భరించలేరని వ్యాసుడు ముందే వివరంగా సత్యవతికి చెప్పాడు. కాని ఏడాది పాటు వేచి చూసే సమయం లేదని, వారసులు లేరని తెలిస్తే రాజ్యంలో అరాచకం పెరుగుతుందని సత్యవతి చెప్పింది. ఏడాది వ్రతం అన్న నియమం పెట్టవద్దని సత్యవతి వ్యాసుడిని కోరింది. తపస్సు నుంచి నేరుగా వచ్చిన వ్యాసుని రూపం అప్పటికి వికృతంగా ఉంది. ఆ వికృత రూపాన్ని నీ కోడలు భరించగలరా అని వ్యాసుడు సత్యవతిని అడిగాడు. అలా భరించగలిగిన వారికి మంచి కొడుకులను ఇవ్వగలనని అన్నాడు. కోడలిని శుచిగా స్నానం చేసి రమ్మన్నాడు వ్యాసుడు. అలాగే సత్యవతి ఏర్పాట్లు చేసింది. పెద్ద కోడలు అంబికను శుచిగా వ్యాసుడి దగ్గరకు పంపింది. అంబిక వ్యాసుడి రూపం చూచింది. నల్లగా ఉన్నాడు, ఎర్రగా జడలు కట్టిన జుట్టు, పొడుగు గడ్డం. ఇవన్నీ చూసి భయంతో అంబిక కళ్ళు మూసుకుంది. బయటకు వచ్చిన వ్యాసుడు సత్యవతితో ఒక మాట చెప్పాడు. అమ్మా, అంబికకు మంచి సంతానం కలుగుతుంది. 10,000 ఏనుగుల బలం కలిగినవాడు, రాజర్షి అయినవాడు పుడతాడు. అతనికి 100 మంది పిల్లలు పుడతారు. అంటే చూపులేని కొడుకు పుడతాడు అని వ్యాసుడు చెప్పాడు. ఇప్పటి సైన్స్, సైకాలజీ లాంటి విషయాలు ఇప్పుడు కనిపెట్టారు. కానీ మహాభారతం కాలినాటికే గర్భస్థ శిశువు ఆరోగ్య పరిస్థితులను కనిపెట్టారు. సంభోగ సమయంలో భార్యాభర్తల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా అలానే ఉంటుంది. అందులో అంధుడు పుడతాడని వ్యాసుడు చెప్పేసరికి సత్యవతి బాధపడింది. ఈసారి రెండో కోడలు అంబికను పంపింది.
వ్యాస రూపాన్ని చూడగానే ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. భయం చేత తెల్లగా పాలిపోయిన ముఖంతో వ్యాసుడు తేజస్విని అయిన అంబాలికను స్వీకరించింది. అందువల్ల ఆమెకు పుట్టేవాడు పాండువర్ణంతో పుడతాడని చెప్పాడు. వ్యాసుడు చాలామంది విశ్లేషించిన భారతంలో పాండు రోగంతో పుట్టాడు కాబట్టి పాండురాజు అని పేరు పెట్టారని రాశారు. కానీ వ్యాస భారతంలో అలా లేదు. వ్యాస భారతం ప్రకారం పాండువర్ణం అంటే తెల్లని పాలిపోయిన రంగుతో పాండురాజు పుట్టాడు, అంతేకాని రోగంతో కాదు. అప్పటి నియమాల ప్రకారం అందరికీ రాజ్యపాలన అధికారం లేదు. అలాగే రోగాలు ఉన్నవారికి కూడా రాజ్యపాలన అధికారం లేదు. అయినా పాండురాజు చక్రవర్తి అయ్యాడు. అందుకు అందరూ అంగీకరించారు అంటే అతనికి ఉన్నది రోగం కాదు, పాండు వర్ణమే అని రుజువు అవుతుంది. ఒకరు అంధుడిగా పుడతారని, మరొకరు పాండువర్ణంతో పుడతాడని వ్యాసుడు చెప్పాడు. ఏ లోపం లేని కొడుకు కావాలని సత్యవతి కోరుకుంది. అదే కోరిక వ్యాసుడిని కోరింది. అంబికకు అంధుడు పుడతాడు కాబట్టి ఆమెకు ఏ లోపాలు లేని కొడుకు పుడితే ఆమె సంతోషిస్తుందని సత్యవతి అనుకుంది. అదే విషయాన్ని సత్యవతి కోడలికి చెప్పింది. కాని అంబిక అప్పటికే వ్యాసుడిని చూసి భయపడిపోయింది. అందుకే ఈసారి తనలాగే అలంకరించిన ఓ దాసిని వ్యాసుడి దగ్గరకు పంపింది. వ్యాసుడి లాంటి జ్ఞానికి ఆ విషయం తెలియకుండా ఉంటుందా? తెలుసు. వ్యాసుడి తేజస్సుతో ఆనాడు యమధర్మరాజు ఆంశ పుట్టాల్సి ఉంది. అంతా బాగుంటే అలాంటి కొడుకు అంబకికే పుట్టాలే కాని వచ్చిన దాసికి అలాంటి కొడుకును ప్రసాదించాడు వ్యాసుడు. అతనే విదురుడు. బయటకు వచ్చి అంబిక తన దాసిని పంపింది అని, ఆమెకు ధర్మ స్వరూపంతో కొడుకు పుడతాడని సత్యవతికి వ్యాసుడు చెప్పాడు. ఇక్కడే వ్యాసుడు విదురుడి పూర్వజన్మ వృత్తాంతం కూడా చెప్పాడు. ఒకప్పుడు మాండవ్యుడు అనే మహర్షి ఉండేవాడు. అతను ఓ అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ రాజ్యంలో దొంగలు పడ్డారు. రాజుగారి సొమ్ము దొంగిలించిన దొంగలు భటులను చూసి ఆ మొత్తాన్ని అక్కడే తపస్సు చేసుకుంటున్న మాండవ్యుడి ముందు పడేశారు. ఆ ఋషి ముందు సొమ్ము కనిపించడంతో భటులు మాండవ్యుని రాజుగారి దగ్గరకు తీసుకెళ్లారు. అతన్ని నేరస్తుడని నమ్మి శిక్ష విధించారు. మాండవ్యునికి శిక్ష వేశాక రాజ్యంలో అపశకునాలు కనిపించాయి. మాండవ్యుడిని శిక్షించడం తప్పని కొందరు ఋషులు రాజుని హెచ్చరించారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని మాండవ్యుడిని రాజు క్షమించమని వేడుకున్నాడు. రాజుని శపించేంత శక్తి మాండవ్యుడికి ఉంది. కాని నేను ఏదో తప్పు చేసుంటానని, అందుకే ఈ శిక్ష అనుభవించాను అని అనుకున్నాడు మాండవ్యుడు. అక్కడితో ఆగకుండా తన తపశ్శక్తితో యమధర్మరాజు లోకానికి వెళ్ళాడు. శిక్ష ఎక్కడ విధించినా వాటికి అధికారి యమధర్మరాజుయే. అందుకే తనను ఎందుకు శిక్షించారని అని అడిగాడు మాండవ్యుడు. అప్పుడు ఇలా చెప్పాడు యమధర్మరాజు. చిన్నప్పుడు నువ్వు పక్షులను, తూనీగలను వేధించి ఆనందించావు, అందుకే ఈ శిక్ష పడింది అన్నాడు. 14 ఏళ్లలోపు వయసు పిల్లల్లో అంత మానసిక చైతన్యం ఉండదు. వారు చేసే పనులకు శిక్ష ఉండకూడదు. అయినా నువ్వు నన్ను శిక్షించావు కనుక ఈ దోషానికి నువ్వు భూమి మీద ఒక దాసికి జన్మిస్తావు అని మాండవ్యుడు యముడు శిక్ష విధించాడు. అలా మహాభారత కాలానికి ముందు నుంచే భరతఖండంలో మైనర్లను శిక్షించకూడదన్న నియమం ఉంది. ఇప్పటికీ 18 ఏళ్లలోపు వారు ఏదైనా తప్పు చేస్తే జువైనల్ హోమ్కి పంపిస్తారు. ఆ నియమం కొత్తగా వచ్చిందేమీ కాదు, మన దేశంలో పురాణ కాలం నుంచి ఉన్నదే. అలా మాండవ్యుడి శాపం వల్ల యమధర్మరాజు వ్యాసుడికి దాసికి విదురుడు పుట్టాడు. అందువల్ల సాక్షాత్తు యమధర్మరాజు విదురుడిగా పుట్టాడు. వ్యాసుని యోగధర్మ సన్నివేశాలను కొందరు రచయితలు పూర్తిగా తప్పుదారి పట్టించారు. ఈ సన్నివేశాల్లో ఒక్క అక్షరంలో కూడా అశ్లీలం కనిపించదు. ఈ కాలం పైత్యాలను ఆ కాలపు భారతానికి అంటించారు. కొందరు గనులు ఈ నియోగ పద్ధతిని సత్యవతి ఎందుకు అంగీకరించిందో తెలుసుకోవాలంటే ఆ పద్ధతి గురించి తెలుసుకోవాలి. నియోగ పద్ధతి ద్వారా సంతానోత్పత్తి జరగడాన్ని దేవర ఉత్పత్తి అంటారు. ఒక పెద్ద రాజ్యానికి వారసులు లేకపోతే ఆ రాజ్యంలో అరాచకాలు పెరుగుతాయి, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ రాజ్యానికి వారసులు కావాలి.
అంతే తప్ప ఇక్కడేదో కామం భోగమనే దృష్టితో వ్యాసుడు చూడలేదు, సత్యవతి చూడలేదు. ఇప్పటి స్పెర్మ్ డొనేషన్ ఎలాగో అప్పటికి నియోగ పద్ధతి అలాంటిదే. అక్కడ సంతాన సాఫల్యం అనే కాన్సెప్ట్తోనే చూడాలి తప్ప కామ భోగాలు అని డిస్కషన్ లేదు. అప్పటి కాలమాన పరిస్థితులు, అప్పటి నియమాల ప్రకారం నియోగ పద్ధతి అందరికీ ఆమోదయోగ్యమైనది. పిల్లలు కలగకుండా భర్త చనిపోతే ఆ స్త్రీ నియుక్తం లేదని యోగ ధర్మాన్ని పాటించి దేవరుని ద్వారా లేదా భర్త రక్తపు పంచుకున్న పుట్టిన వారితో కాని పిల్లలను పొందవచ్చు. ఇది కేవలం సంతానార్థమే తప్ప భోగార్థం ఉండకూడదని అప్పుడు నియమాలు స్పష్టంగా చెప్పావి. అలా కలిగిన పిల్లలు ఆ ఇంటి వారసులే అవుతారు తప్ప వీర్యదానం చేసిన వారి వారసులు కారు. ఇది ద్వాపరయుగంలో ఉన్న నియమం. ద్వాపరయుగం దాటి కలియుగంలోకి వచ్చాం. ఇప్పటి పద్ధతులతో అప్పటి పద్ధతులను లింకు పెడితే ఎలా? పైగా ఇప్పుడు కూడా సంతానం లేని ఎందరో స్పెర్మ్ డొనేషన్ అని, సరోగసి అని, టెస్ట్ ట్యూబ్ అని ఎన్నో పద్ధతులు వచ్చాయి. ద్వాపరయుగంలో ఉన్న సంతాన సాఫల్యం పద్ధతులకు ఇవి అడ్వాన్స్ వర్షన్ అంతే కదా. ఆ యుగంలో తల్లి మాటకు కట్టుబడి వ్యాసుడు కురువంశానికి వారసులను ప్రసాదించాడు. ఆయన ఒక మహర్షి. సాధారణ మనుషుల్లో కనిపించే కామ క్రోధాలు లాంటి రోగాలకు అతీతుడైన మహర్షి. ఆయన వల్ల అంబికకు, అంబాలికకు, ఆ దాసికి కలిగిన పిల్లలు విచిత్ర వీరుడు పిల్లలే అవుతారు. కలియుగంలోకి వచ్చే సమయానికి దేవరుత్పత్తి అనే పద్ధతి ఎక్కడా లేదు. కాలంతో పాటు పద్ధతులు, సాంకేతికత కూడా మారుతూ ఉంటుంది. ద్వాపరయుగంలో ఎవరి ధర్మం వారు పాటించేవారు కాబట్టి ఎవరి మీద వారికి నియంత్రణ ఉండేది. కలియుగంలో మనిషికి తన మీద తనకే నియంత్రణ లేదు. భారతంలోనే వ్యాసుడు ఈ విషయాన్ని చెప్పాడు. ద్వాపరయుగం చివరి వరకు మానవులకు దేవతలకు సంబంధాలు ఉండేవి. నారద మహర్షి అన్ని లోకాలు తిరిగేవాడు. గంధర్వులు, యక్షులు భూమికి వచ్చిపోతూ ఉండేవారు. మనుషులు తప్ప మరో లోకంలో జాతులు లేవన్న మూర్ఖత్వంతో మనం బతికేస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ చాలా మందికి నవ్వులాటగా ఉండొచ్చు. ఈ కాలంలో మనకు తెలిసిందే సైన్స్ అనే భ్రమలో ఉంటాం కదా. ద్వాపరయుగం చివరిలో కృష్ణ పరమాత్మ అవతారం ముగిశాక కలియుగం ప్రారంభమైంది. అక్కడ నుంచి దివ్య శక్తులతో మానవాలకు సంబంధాలు తెగిపోయాయి. కలియుగంలో మనుషులు రోజు పూజ చేయడమే గగనం. ఇక తపస్సు అనే మాట మాట్లాడే అర్హత ఎక్కడిది? జీవిత శక్తులను సాధించేంత శక్తి ఇప్పటి మనిషికి లేదు. అందుకే దేవరోత్పత్తి లాంటి పద్ధతులను కలియుగంలో నిషేధించారు. అలాంటి పద్ధతులు కలియుగంలో ఉంటే ఇప్పటి మనుషులకు నియంత్రణలో తక్కువ కాబట్టి భయంకరమైన పరిణామాలు ఉంటాయని అప్పుడు ఋషులు, పెద్దలు ఆలోచించారు. అందుకే నియోగ పద్ధతిని కలియుగంలో నిషేధించారు. వీటితో పాటు ధర్మశాస్త్రం కలియుగంలో చాలా పద్ధతులను నిషేధించింది. అవి అశ్వమేధ యాగం, సన్యాసం, దేవరోత్పత్తి ఇలా ఎన్నో లేవు. కనుక అశ్వమేధ యాగం ఎలాగో లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అర్హత ఉన్నవారు మాత్రమే కలియుగంలో సన్యాసం స్వీకరించాలని ధర్మశాస్త్రం చెబుతుంది. ఎందుకంటే ఆ కాలంలో మహర్షులు పాటించిన నియమాలు ఈ రోజుల్లో ఎవరైనా పాటించగలరా? పాటించగలిగే శక్తి ఉన్నవారే సన్యాసం స్వీకరించాలని ధర్మశాస్త్రం చెప్పింది. అందుకే ఈ రోజుల్లో నేను సన్యాసిని అనే చెప్పుకునే ప్రతివాడు సన్యాసి కాదు, కాలేడు కూడా. మొత్తానికి ఇంత జరిగాక వ్యాసుడి ద్వారా విచిత్ర వీరుడి 3 సంతానం కలిగారు. ఈ 3ని పెంచినవాడు భీష్ముడే. వారి పేర్లు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. అక్కడితో రాజ్యం కుదుటపడింది. వారిని పెంచుతూ భీష్ముడు రాజ్య పరిరక్షణ చేశాడు. అతని పాలనా పర్యవేక్షణలో హస్తినాపురం రాజ్యం సుభిక్షంగా మారింది. ప్రజలు ధర్మబద్ధంగా ఉన్నారు. అసలు ఈ కురువంశానికి మూలం ఎవరు? భారతదేశానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఈ చరిత్రకు మూలాలు భారతంలో ఉన్నాయి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కథ ఇది. భారతంలో దుష్యంతుడి కథే భారతదేశ చరిత్రకు మూలం. ఒకప్పుడు ఇప్పుడున్న భారత ప్రాంతాన్ని దుష్యంతుడు అనేవాడు ఉండేవాడు. అతను ఓసారి అడవికి వెళ్ళాడు. అనుకోకుండా దారి తప్పాడు, అలసిపోయాడు. అప్పుడు దూరంగా ఓ అందమైన ఆశ్రమం కనిపించింది. అది కణ్వ మహర్షి ఆశ్రమం. అక్కడ అందాల రాశి శకుంతలను దుష్యంతుడు చూశాడు.
విశ్వామిత్రుడు మేనకకు పుట్టిన బిడ్డ శకుంతల. వారిద్దరూ ఆ బిడ్డను కనమహర్షి ఆశ్రమంలో వదిలేశారు. అది వేరే కదా. కాని మహర్షి శకుంతలను పెంచే ఆశ్రమంలోకి వచ్చిన దుష్యంతుడు శకుంతలను చూసి మోహించాడు. కాని దుష్యంతుడు క్షత్రియుడు, బ్రాహ్మణ కన్యను వివాహమాడవచ్చు అని ఆలోచించాడు. ఆ తర్వాత ఆమె విశ్వామిత్రుడు వల్ల పుట్టినది అని తెలుసుకున్నాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడు, అందువల్ల శకుంతల క్షత్రియ కన్య. ఆ విషయం తెలుసుకున్నాక దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. గాంధర్వ వివాహం అంటే ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవటం. తనని అన్ని రాజ మర్యాదలతో తీసుకెళ్తానని చెప్పి దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళాడు. దుష్యంతుడు శకుంతల వివాహం అయిన విషయం మహర్షికి తెలిసింది. తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకునేందుకు, ఆ మాట చెప్పేందుకు శకుంతల ఎంతో బాధపడింది. అప్పటి ధర్మం ప్రకారం క్షత్రియులు గాంధర్వ వివాహం ఆమోదయోగ్యమే. అందుకే శకుంతల చేసింది తప్పు కాదని చెప్పాడు. కణ్వ మహర్షి శకుంతల మనసు తెలియక కొన్నాళ్లకు శకుంతలకు కొడుకు పుట్టాడు. అతను భరతుడు. అతను పుట్టుకతోనే అద్భుతమైన కథతో పుట్టాడు. పసి వయసులోనే సింహాలతో ఆడుకుంటున్న అతనికి సర్వధముడు అనే పేరు కూడా పెట్టారు. పెళ్లి అయ్యింది, కొడుకు పుట్టాడు. అయినా దుష్యంతుడు తనను తీసుకువెళ్లడానికి రాలేదు. దుష్యంతుడి కోసం ఎదురు చూస్తూ శకుంతల బాధపడింది. కూతురు బాధను చూసి కణ్వ మహర్షి శకుంతలను దుష్యంతుడి దగ్గరకు పంపాడు. సభలోకి వచ్చిన శకుంతలను చూసి ఎవరు నువ్వు అని అడిగాడు దుష్యంతుడు. ఈ ప్రశ్నకు శకుంతలకు బాధ కలిగింది. ఎలా మర్చిపోయావు అని ప్రశ్నించింది. శకుంతల నీ వల్లే పుట్టాడు అని కొడుకును చూపించింది. అయినా సరే నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాడు. దుష్యంతుడు పంచభూతాలు మన పెళ్లికి సాక్ష్యమని విశ్వామిత్రుడు మేనకల కూతురుని శకుంతల దుష్యంతుడిపై ఆగ్రహం చూపించింది. అయినా దుష్యంతుడు చలించలేదు. పైగా విశ్వామిత్రుడు మేనకలకు హేళన చేశాడు. కన్నవారిని హేళన చేసేసరికి శకుంతలకు కోపం పెరిగింది. తనను స్వీకరించకపోతే అంతకన్నా మహాపాపం మరొకటి లేదు అని ఏడుస్తూ వెనుదిరిగింది. అప్పుడు ఆకాశవాణి పలికింది. దుష్యంత, ఆమె నీ భార్య, అతను నీ కొడుకు అని ఆకాశవాణి చెప్పింది. అప్పుడు దుష్యంతుడు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. దుష్యంతుడికి శాపం ఉందని, అందువల్లే శకుంతలను మర్చిపోయాడని, ఏదో గుర్తు చూపిస్తే గుర్తుపట్టాడని ఒక కథ కూడా ఉంది. ఆ కథ వ్యాసభారతంలో లేనే లేదు. అది ఎవరో సృష్టించిన కథ. దుష్యంతుడు సభలో అలా ఎందుకు ప్రవర్తించాడో వ్యాసభారతంలో స్పష్టంగా ఉంది. అంతమంది సామంతరాజులు, మంత్రులు ఉన్న సభలో ఒక స్త్రీ వచ్చి నేను నీ భార్యని, ఇతను నీ కొడుకు అంటే ఆ రాజుని కామాంధుడు అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. తాను రాజ మర్యాదలతో తీసుకువెళ్తానని దుష్యంతుడు మాట ఇచ్చి తప్పాడు. అది నిజమే. ఆ విషయాన్ని సభలో చెప్తే అది అవమానమే. అందుకే ఏం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్న సమయంలోనే స్వయాన ఆకాశవాణి సమస్యను తీర్చింది. దేవతలే చెప్పిన తర్వాత ఇక ప్రజలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కనుక వెంటనే శకుంతలను స్వీకరించాడు. తాను అలా ప్రవర్తించడానికి కారణం వివరించి సభలోనే శకుంతల క్షమాపణకు చెప్పాడు దుష్యంతుడు. ఇది దుష్యంతుడు శకుంతల అసలు కథ. వీరిద్దరి కొడుకు భరతుడు. అతని పేరు మీద భరత వంశం ఏర్పడింది. ఆ వంశం వల్లే భరతఖండం అనే పేరు వచ్చింది. వేదములో అగ్ని కొన్ని చోట్ల భారత అని సంబోధించాడు. ఎప్పుడు యజ్ఞాలతో కలకలలాడే ప్రాంతం కాబట్టి భరతఖండం అనే పేరు వచ్చిందని కూడా అంటారు. ఇక వ్యాస భారతంలో చెప్పుకున్న కురువంశ చరిత్రను చూద్దాం. దుష్యంతుడు శకుంతలకు పుట్టినవాడు భరతుడు. భరతుడి కొడుకు సుహోత్రుడు. సుహోత్రునకు హస్తి. హస్తి నిర్మించిన నగరమే హస్తినాపురం. ఇప్పటి ఢిల్లీ ప్రాంతం అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాజధాని ఢిల్లీనే. అంటే హస్తినాపురమే. ఈ హస్తి కొడుకు భీముడు. భీముడు తర్వాత అజామిలుడు పాలించాడు. ఆ తర్వాత సంవరణుడు హస్తినాపురానికి రాజు అయ్యాడు. సూర్యుడి అంశతో పుట్టిన తపతి భర్త సమర్థుడు. వారిద్దరికీ పుట్టినవాడు కురువంశానికి తానే అసలైన మేన. పురుషుడు ఇతని పేరుతోనే కురువంశం వచ్చింది. కౌరవులు అనే పేరు రావడానికి కారణం కురుమహారాజు తరువాత హస్తినాపురాలను ఏలిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరు ప్రదీపుడు. ఇతను రాజర్షిగా ప్రసిద్ధి చెందాడు. చక్రవర్తి అయిన ఎక్కువగా తపస్సు చేసేవాడు. ఇతను
కూడా రాముడిలాగా ఏకపత్ని వ్రతం స్వీకరించాడు. ఆయన గంగానదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న సమయంలోనే గంగ నుంచి అద్భుతమైన స్త్రీ బయటకు వచ్చింది. తపస్సులో ఉన్న ప్రదీపునకు ఒడిలో కూర్చుంది. భుజం మీద చెయ్యి వేసింది. ప్రదీపుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. ఆ సౌందర్య రాశిని చూసి ఎవరని అడిగాడు. నీ మీద ప్రేమతో వచ్చిన గంగాదేవిని అని చెప్పిందామె. అప్పుడు ప్రదీపుడు ఆమెతో చెప్పాడు, నువ్వు నా కుడితోడ మీద కూర్చున్నావు. అలా కుడితోడ మీద కూర్చున్న స్త్రీ కూతురితో సమానం. కూతురు లాంటి స్త్రీతో సంగం అధర్మం. నువ్వు నా కొడుకు భార్య అవుతావు. కొడుకు భార్య కోడలు కాబట్టి కోడలు కూతురుతో సమానం. అది ధర్మబద్ధమన్నాడు ప్రదీపుడు. అది నీతో చెప్పించడానికి వచ్చానని గంగ చెప్పింది. మరో విషయం కూడా ప్రదీపుడితో చెప్పింది. నేను ఏం చేసినా నీ కొడుకు ప్రశ్నించకూడదు అని షరతు పెట్టింది. సరే అన్నాడు ప్రదీపుడు. అది నీతో చెప్పించడానికే వచ్చానని గంగ చెప్పింది. మరో విషయం కూడా ప్రదీపుడితో చెప్పింది. నేను ఏం చేసినా నీ కొడుకు ప్రశ్నించకూడదు అని షరతు పెట్టింది. సరే అన్నాడు ప్రదీపుడు. ఆ తర్వాత ప్రదీపుడికి పుట్టిన గొప్ప చక్రవర్తి సంతనుడు. సంతనుడు మహర్షి లాంటివాడు. సంతనుడు గంగా కథను ముందర ఎపిసోడ్లో చెప్పుకున్నాం. గంగా శంతనుడు పూర్వజన్మలో బ్రహ్మ సమక్షంలో చేసిన తప్పు బ్రహ్మవారికి భూమిపై పుట్టాలనే విధించిన శాపం కదా. మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.